Hello friends, today current affairs. Okay, first one. Now today appointments ఏంటి అనేది ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఇజ్రాయెల్ ప్రెసిడెంట్. నెక్స్ట్ WhatsApp India's grievance officer. Again, next one, WHO's new executive director. Okay, next CCMR new director. Okay, now first ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ గురించి మనం మాట్లాడుకుంటే న్యూలీ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ నేమ్ ఈజ్ ఐజాక్ హెర్జోంగ్. Okay, and Israel currency Israeli shekel, and next Israel capital which is Jerusalem, and Israel prime minister andariki telisina vyakti Benjamin Netanyahu. Okay, he is the famous person. And next WhatsApp India's grievance officer. WhatsApp India grievance officer ante meaning and grievance officer ante meaning enti, ఏమైనా క్రైమ్ జరిగేటప్పుడు వాట్సాప్లో ఏమైనా క్రైమ్స్ కానీ ఏమైనా జరిగేటప్పుడు మనం వ్యక్తిగతంగా కంప్లైంట్ ఇచ్చినట్లయితే వాళ్ళు 24 అవర్స్లో కంప్లైంట్ని యాక్సెప్ట్ చేసి 15 డేస్లో మనకి జస్టిస్ అనేది వచ్చేటట్టు చూడాలి. దట్ ఈస్ ద గ్రీవెన్స్ ఆఫీసర్ మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. సో వాట్సాప్ ఇండియాస్ గ్రీవెన్స్ ఆఫీసర్గా పరేక్ బిలాల్ అపాయింట్ అయ్యారు. Paresh B. Lal. He was appointed as a WhatsApp India's grievance officer. Okay, and ఎన్ని రోజుల్లో కంప్లైంట్, 1 డేలో కంప్లైంట్ వాళ్ళు యాక్సెప్ట్ చేసుకోవాలి. అలాగే 15 డేస్లో వాళ్ళు మనకి జస్టిస్ జరిగేటట్టు చూడాలి అనమాట. దట్ ఈస్ ద గ్రీవెన్స్ ఆఫీసర్ ఆబ్జెక్టివ్. అండ్ నెక్స్ట్ WHO's న్యూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. హూ ఈస్ WHO న్యూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంటే Patrick Anthony. He replaced our health minister Harshvardhan. Okay, now the new executive director of WHO ante Patrick Anthony. He is currently health minister of Kenya. Okay, he is Kenyan health minister anamata. Okay, Patrick Anthony. Now Kenya గురించి మన WHO హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే జెనీవా. WHO హెడ్ క్వార్టర్ జెనీవా. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO మీన్స్. ప్యాట్రిక్ ఆంథోన్ కెన్యాకి చెందినవాడు. అలాగే కెన్యా ప్రైమ్ మినిస్టర్ కెన్యా ప్రెసిడెంట్ ఉహురు కెన్యట్టా. ప్రెసిడెంట్ ఉహురు కెన్యట్టా. అలాగే నెక్స్ట్ క్యాపిటల్ ఆఫ్ కెన్యా నైరోబీ. అంటే నైరోబీ. అలాగే కరెన్సీ ఆఫ్ కెన్యా అంటే కెన్యన్ సిల్లింగ్. కెన్యా అనేది ఆఫ్రికా కంట్రీ అండి, గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ CCMR new director. CCMR means what is the Center for Cellular and Molecular Biology. The headquarters of CCMR ante Hyderabad. And new director Vijay K. Namburi.
Vijay K. Namburi is the new director of the CCMR. Okay, CCMR headquarters Hyderabad. CCMR full form Center for Cellular and Molecular Biology. Okay, and next, today, what is the importance of day? World Bicycle Day. World Bicycle Day. Every year June 3 is celebrating as a Bicycle Day. World Bicycle Day. ఈ డేని ఎప్పటి నుంచి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే ఏ ఇయర్ నుంచి అంటే 2018 నుంచి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ కోపా అమెరికా కప్. కోపా అమెరికా కప్ అనేది దేనికి సంబంధించింది అంటే ఫుట్బాల్ రిలేటెడ్ అండి. ఫుట్బాల్ కప్ అని ఫేమస్ ఫుట్బాల్ కప్. ఇట్ ఈస్ 2021 హోస్ట్ ఎవరంటే బ్రెజిల్. 2021 కోపా ఫుట్బాల్ వరల్డ్ కప్ ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే బ్రెజిల్. ఓకే, నెక్స్ట్ సీడ్ కిట్. అవర్ అగ్రికల్చర్ మినిస్టర్ నరేంద్ర సింగ్ తోమర్. Our agriculture minister is Narendra Singh Tomar launched a program Seed Kit. So what is mean by seed kit? Seed kit means today our agriculture minister launched seed kit అంటే మన ఫార్మర్స్ కి హైబ్రిడ్ సీడ్స్ ని పంపిణీ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దాని ఫస్ట్ దేనికి సంబంధించి ఈ సీడ్ కిట్ అంటే ఫస్ట్ ఆయిల్ సీడ్స్ అండ్ పల్సెస్. ఓకే, ఈ సీడ్ కిట్ అనేది దేనికి సంబంధించిందంటే ఆయిల్ సీడ్స్ అండ్ పల్సెస్ హైబ్రిడ్ అంటే హై ఈల్డింగ్ క్రాప్స్ వచ్చే ఈ విత్తనాలని పంపిణీ చేయడం అనేది జరిగింది. దట్ ఈస్ సీడ్ కిట్. ఓకే, అవర్ హెల్ప్ హూ ఈజ్ అవర్ అగ్రికల్చర్ మినిస్టర్? అగ్రి మినిస్టర్ నరేంద్ర సింగ్ తోమర్. నెక్స్ట్ SCO. So what is the full form of SCO? Shanghai Cooperation Organization. Shanghai Cooperation Organization. Shanghai Cooperation Organization. It has total number of countries. Total members 8 countries. India is the member country in SCO. Okay, headquarters వచ్చి Beijing. Okay, next ICC T20 women's ranking లో first place says Safali Verma. అంటే వరల్డ్ టాప్ పొజిషన్ లో ఉన్న T20 టోర్నమెంట్ లో
ఫస్ట్ పొజిషన్ లో ఉన్న పర్సన్ ఎవరంటే సఫారీ వర్మ. షీ బిలాంగ్స్ టు ఇండియా. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్లేస్ లో వచ్చి బేత్ ముని. Beth Mooney, she belongs to Australia. She belongs to Australia. Okay, next ICC T20 women rankings అండి ఇవి. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఐసీసీ గురించి మనం మాట్లాడుకుంటే, వాట్ ఈజ్ ఐసీసీ ఫుల్ ఫామ్? ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఓకే, సో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చి ఎక్కడంటే దుబాయ్. Headquarters Dubai. Present CEO. ICC president ఎవరంటే ICC president Greg Barkley. ICC president Greg Barkley and CEO Manu Sawhney. Okay, Manu Sawhney. Okay, so this is about ICC. And next one, X-ray Setu. X-ray Setu. It is a డిటెక్షన్. అంటే విలేజెస్లో ఉన్న పీపుల్స్లో ఎవరైనా కోవిడ్ ఉన్నట్లయితే దీన్ని యూజ్ చేసి వాట్సాప్ ద్వారా వాళ్ళకి కోవిడ్ ఉందని డిటెక్ట్ చేయడం జరుగుతుంది. ఎక్స్రే సేతు అనే యాప్ ద్వారా. ఓకే, నెక్స్ట్ సంజీత్ కుమార్ పేరు విని ఉంటారు. సంజీత్ కుమార్. హూ ఈజ్ సంజీత్ కుమార్? హీ బిలాంగ్స్ టు బాక్సింగ్. Sanjit Kumar related to boxing. Recently, Asian boxing championship held in Dubai. He got the gold medal in 91 kg category. 91 kg కేటగిరీలో గోల్డ్ మెడల్ సాధించడం అనేది జరిగింది. సంజీత్ కుమార్ హిజ్ నేమ్. ఏషియన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది అంటే దుబాయ్. ఓకే, నెక్స్ట్ ఇంటర్నేషనల్. ఓకే, సో ఇంటర్నేషనల్ డైరీ డైరెక్టర్ ఆర్ఎస్ సోది అండి. ఆర్ఎస్ సోది. ఓకే, ప్రెసెంట్ హీ ఈస్ వర్కింగ్ డైరెక్టర్ ఆఫ్ అమూల్. అమూల్ మిల్క్ డైరీ ఎక్కడండి హెడ్ క్వార్టర్స్ అంటే ఇది గుజరాత్కి సంబంధించండి. అమూల్, ఇట్ ఈస్ ద ఇండియాస్ బిగ్గెస్ట్ మిల్క్ డైరీ. ఓకే, అండ్ నెక్స్ట్ we know about Assam Rifles. It is a
ఓల్డెస్ట్ పారామిలిటరీ ఫోర్స్ ఆఫ్ ఇండియా. ఓకే, 1835లో ఇది స్టార్ట్ చేయడం జరిగిందండి. అసోం రైఫిల్స్. దిస్ ఈస్ పారామిలిటరీ ఫోర్స్. పారామిలిటరీ ఫోర్స్ అసోం రైఫిల్స్. న్యూ డీజీ ఎవరు అంటే, డీజీ అంటే డైరెక్టర్ జనరల్. ఓకే, ప్రదీప్ చంద్రన్ నాయర్. ప్రదీప్ చంద్రన్ నాయర్. అసోం రైఫిల్స్ న్యూ డీజీ ఎవరంటే ప్రదీప్ చంద్రన్ నాయర్. ఓకే, ఇట్ వాజ్ ఫస్ట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1835. ఇట్ ఈస్ ఇండియాస్ ఓల్డెస్ట్ పారామిలిటరీ ఫోర్స్ అండి. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో నౌన్ యాజ్ Sentinels of Northeast. Sentinels of Northeast. ఓకే, సెంటినలీస్ అంటే మనకు తెలుసు, వీళ్ళు అండమాన్లో ఉండే ఒక ట్రైబల్ కమ్యూనిటీ అన్నమాట. మోస్ట్ డేంజరస్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ 1835లో స్టార్ట్ అయింది. అలాగే నెక్స్ట్ అసోం రైఫిల్స్. Headquarters వచ్చి షిల్లాంగ్. షిల్లాంగ్, దిస్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ మేఘాలయ. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ పారామిలిటరీ ఫోర్సెస్. వాట్ ఆర్ ద పారామిలిటరీ ఫోర్సెస్ అంటే, సెంట్రల్ గవర్నమెంట్ లో ఇది హోమ్ మినిస్టర్ అండర్ లో ఉండే అన్ని ఫోర్సెస్ ని కూడా ఏమంటాం అంటే పారామిలిటరీ ఫోర్సెస్ అంటాం. సో హోమ్ మినిస్ట్రీ అంటే రాజ్నాథ్ సింగ్ కంట్రోల్లో ఉండేవి అంతా కూడా. అమిత్ షా కంట్రోల్లో ఉండే ఫోర్సెస్ అన్ని కూడా ఏంటి అంటే పారామిలిటరీ ఫోర్సెస్. ఫస్ట్ వన్ సిఆర్పిఎఫ్, సెకండ్ వన్ సిఐఎస్ఎఫ్, థర్డ్ వన్ ఎన్ఎస్జి, నేషనల్ సెక్యూరిటీ గార్డ్. ఇదేంటి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ యొక్క, ఇది నేషనల్ సెక్యూరిటీ గార్డ్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే యాంటీ టెర్రరిస్ట్ ఫోర్స్ అంటారు దీన్ని. యాంటీ టెర్రరిస్ట్ ఫోర్స్ అంటే టెర్రరిస్టులని అపోజ్ చేసి అటాక్ చేసే గ్రూప్ ఏది అంటే ఎన్ఎస్జి అన్నమాట, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్. ఓకే, అలాగే ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, వెరీ వెరీ విఐపి పర్సన్స్ అందరికీ కూడా ఈ ఎన్ఎస్జి స్పెషల్ కమాండో ట్రైనింగ్ తీసుకొని వీళ్ళే మెయిన్ సెక్యూరిటీగా యాక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ అసోం రైఫిల్స్. మనం ఇప్పుడు అసోం రైఫిల్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ పారామిలిటరీ ఫోర్స్. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1835. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఎస్ఎస్బి, సహస్ర సీమాబల్. సహస్ర సీమాబల్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే నేపాల్, ఇండియా నేపాల్ బార్డర్లో ఉన్న ఈ ఐస్ మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాలో వీళ్ళు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సహస్ర సీమాబల్. ఓకే, ఇండియా నేపాల్ బార్డర్లో ఉండే వాళ్ళు ఎవరంటే సహస్ర సీమాబల్ డిపార్ట్మెంట్ అనమాట. ఓకే, అండ్ సిక్స్త్ వన్ ఈస్ ఐటీబీపీ, ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ ఫోర్స్. ఓకే, సో ఇండో టిబెట్ బార్డర్ పోలీస్ ఫోర్స్ అంటే, సో వీళ్ళు టిబెట్ కంట్రీకి ఇండియాకి మధ్యలో వీళ్ళు సెక్యూరిటీగా ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, సో అంటే బోత్ కంట్రీస్ ఆర్ మ్యూచువల్లీ ఎస్టాబ్లిష్డ్ దిస్ వన్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ సెవెంత్ ఈజ్ సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, ఎన్ఎస్జి, Assam Rifles, SSB, ITBP, and CBI, Central Bureau of Investigation. అంటే
ఢిల్లీ ఢిల్లీ పోలీస్ యాక్ట్ కింద ఈ సిబిఐని లాంచ్ చేయడం జరిగిందండి. వీళ్ళు సెంట్రల్లో ఏదైనా కరప్షన్ గవర్నమెంట్ కి సంబంధించి కానీ ఏదైనా క్రైమ్ కి సంబంధించి కానీ ఏమైనా స్టేట్స్ వాటి యొక్క ఇంటెలిజెన్స్ ని ప్రదర్శించలేనప్పుడు ఈ సిబిఐ వాళ్ళు ఏం చేస్తారంటే ఎంటర్ అవ్వడం జరుగుతుంది విత్ ద పర్మిషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అన్నమాట. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ. నెక్స్ట్ స్టేట్ లో ఉండే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏదంటే సిఐడి. ఓకే, సిబిఐ ఇస్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్స్. అండ్ నెక్స్ట్ వన్ ఓకే, ఐబి ఇంటెలిజెన్స్ బ్యూరో. 8th వన్ ఐబి ఇంటెలిజెన్స్ బ్యూరో. ఓకే, ఇంటెలిజెన్స్ బ్యూరో యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇండియాకి సంబంధించి ఏవైతే డిఫెన్స్ యాక్టివిటీస్ అన్ని కూడా డిఫెన్స్ మీన్స్ ఏదైతే మన ఇండియన్ ప్రొటెక్షన్ ఏదైతే సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఏవైనా సరే చాలా గోప్యంగా ఉంచడానికి గోప్యంగా మేనేజ్ చేయడం అనేది ఈ ఐబి యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. ఓకే, సో అలాగే వీటన్నిటికీ కూడా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అండ్ అజిత్ దోవల్. ఓకే, హీఈస్ ద హెడ్ ఆఫ్ ద ఆల్ పారామిలిటరీ ఫోర్సెస్ అనమాట. అంటే వీటన్నిటికీ కూడా ఒక ఏజెంట్ గా ఉంటాడు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెద్దన్న మాదిరిగా యాక్ట్ చేస్తూ ఉంటాడు అనమాట. హీఈస్ అజిత్ దోవల్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ఓకే, నెక్స్ట్ ఈ పారామిలిటరీ ఫోర్సెస్ గురించి చాలా ఎగ్జామ్స్ లో అడిగారండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓల్డెస్ట్ పారామిలిటరీ ఫోర్స్ అంటే అస్సాం రైఫిల్స్. అలాగే నెక్స్ట్ ఇండియా రీసెంట్ గా ఫ్లయింగ్ ట్రైనింగ్ సెంటర్స్ అన్నమాట. ఫ్లయింగ్ ట్రైనింగ్ సెంటర్స్ 8 నేమ్స్ ని మెన్షన్ చేసింది. 8 ప్లేసెస్ లో అనుకుంది. అయితే 4 సిటీస్ లో వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి రెడీగా ఉంది. అంటే ఆ 4 ప్లేసెస్ ఏవి అంటే కల్బుర్గి, సెకండ్ వన్ బెల్గావి, థర్డ్ వన్